ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన శైలిలో హీరోలే. ఎవరికి ఏం తోచినా కానీ జనం మీద రుద్దేయచ్చు. కానీ అది పరిధి దాటితే మాత్రం సమాజానికి చేటు అనేటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని గేలి చేస్తూ వెకిలి చేష్టలతో వెకిలి మాటలతో మరీ దారుణంగా దిగజార్చే స్థితికి తీసుకొచ్చారు కొంతమంది యూట్యూబర్లు. దీనిపైన సినీ ఇండస్ట్రీ నుంచే ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ వచ్చే వరకు మిగతా వ్యవస్థలు ఏవి స్పందించలేని స్థితిలో మన దేశంలో ఉన్నాయా, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నాయా? అలానే సినీ నటులు కొంతమంది ఈ అంశాన్ని లేవనెత్తి చూపే వరకు ఎందుకు యంత్రాంగం స్పందించలేదు? అసలు వాళ్ళు చేసినటువంటి వెకిలి చేష్టలు ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. ఇప్పుడు వచ్చినటువంటిది ప్రణీత్ హనుమంతు అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక వెకిలి చేష్ట. సినిమా ఇండస్ట్రీలో సాయిధరం తేజ్ యంగ్ హీరో, ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అసలు ఎలా చూడాలి? సోషల్ మీడియాలో పెట్టేటువంటి సాధారణమైనటువంటి వీడియో, ఒక తండ్రి కూతురు సరదాగా ఆడుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని చేసిన వీడియోని వాళ్ళు గేలి చేస్తూ చేసినటువంటి విధానం, దానిపైన వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? అసలు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అసలు స్పందించడానికి కూడా మాటలు రానటువంటి దౌర్భాగ్య స్థితి, దౌర్భాగ్య పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి ఒక వికృత ఆనందం మనం ఆ వీడియోలో చూడటం జరిగింది. ఎందుకంటే 4 ఏళ్ల పాపని తండ్రి బుచ్చుగిచ్చుకుంటూ ఆడించుకుంటూ చేస్తుంటే దాంట్లో నుంచి కూడా ఒక బూతును, ఒక రకరకాలైనటువంటి మానసిక వైక్లభ్యాలను ఎదుర్కొనేటువంటి ఒక మానసిక దుస్థితికి ఆ విధవలు దిగజారటం అనేటువంటిది స్పందించడానికి కూడా మాటలు రానటువంటి ఒక స్థితి అనమాట. అది వాళ్ళు ఏంటంటే హాస్యం చేద్దాం అనుకున్నాం, దీన్ని బట్టి నవ్వించడం అంటే ఏ చండాలను చేసే నవ్విస్తాం అంటే జరుగుతుంది. అదే ఇప్పుడు చండాలాలు చూసే నవ్వే పరిస్థితి, చండాలాలు చూసి స్పందించే పరిస్థితి, దరిద్రం, దౌర్భాగ్యం ఈ రోజున మీడియాలో నుండి సినిమాల్లో కూడా వస్తుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా మనం తక్కువేం అవసరంలా. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమా 1100 కోట్లు వసూలు చేసిందని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నాం. కానీ ఒక మృగతుల్యమైనటువంటి సినిమా ఒకటి వచ్చి ఆ సినిమా 1100 కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా, ఏం మాట్లాడతారు మీరు అని చెప్పేసి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి సినిమాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వికిలితనాన్ని, ఆ అసహ్యాన్ని చూసి ఆ సినిమాలో ఆ హీరో మాటికి ఒక రకమైనటువంటి అసహ్యమైన పోస్టర్ ఒకటి పెట్టేవాడు. ఆ సినిమా మొత్తం మీద 10 సార్లు యానిమల్ సినిమా, ఇది పేరు చెప్తే ఏమైంది లేదని వాడు చేస్తాడు. కానీ యానిమల్ అనేటువంటి సినిమాల్లో హీరో మాట్లాడుతూ ఒక అసహ్యకరమైన పోస్టర్ ఇచ్చేవాడు. అలాంటి పోస్చరు, అలాంటి డైలాగులు, అలాంటి మాటలు, అలాంటి వికృత చేష్టలు సినిమా నిండా నిండిపోయినటువంటి. కాబట్టి అలాంటి సినిమాకి 1100 కోట్లు కట్టబెట్టిన పర్మిషన్ ఇచ్చిన సెన్సార్ బోర్డు నిద్రపోయి ఉన్నప్పుడు, మరి సెన్సార్ బోర్డు నిద్రపోయిందో నిజంగా సెన్సార్ బోర్డు ఏ అలాంటి స్థితి అది ఆ సినిమాలకు సంబంధించినటువంటి. ఏమన్నా మాట్లాడాలనుకో, అలాంటి గొప్ప సినిమాల గురించి మాట్లాడి మనం వెనకబడిపోయిన వాళ్ళము, వాటిని విమర్శిస్తే మనం వెనకబడిపోయిన వాళ్ళము, మనం అప్డేట్ కాని వాళ్ళము, మనం ఎదిగినటువంటి పర్సన్స్ అన్నట్టుగా చాదస్త మనుషుల్లాగా మనం చిత్రీకరించబడతాం. సరే, అది వదిలేసేయండి. ఇక సోషల్ మీడియా హద్దులు, సెన్సారు, ఒక కట్టుబాటు, సమాజం ఇలాంటివి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అలాంటి దౌర్భాగ్య సినిమా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఏ కట్టుబాట్లు లేనటువంటి ఒక సోషల్ మీడియా అనేటువంటిది, ఏ నిబంధనలు లేనటువంటి ఒక సోషల్ మీడియా అనేటువంటిది ఇంతగా దిగజారటంలో ఆశ్చర్యం లేదు. ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. అంటే ఒక సరదాగా చేసిన ఒక వీడియో, అదేదో రీల్ అయి ఉంటుంది బహుశా. ఆ పాపను భయపెడుతున్నట్టుగా బెల్ట్ తీసి అదే బెల్ట్ తో ఉయ్యాలు ఊపుతున్నట్టుగా ఆడుతున్నటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని పట్టుకుని ఇద్దరు పనికిమాలిన సన్నాసులు, ముగ్గురు ఒకడేమో 4వ వాడు దాన్ని ఆర్గనైజ్ చేయడం. అంటే ఈ చేష్టలు, ఈ చర్యల్ని చూసిన తర్వాత యంత్రాంగంలో కూడా, అంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ లేదా దానికి ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక లీడర్ గురించి ఏదో ఒక మాట అవహేళన చేస్తూనో, వెక్కిరిస్తూనో, విమర్శిస్తూనో చిన్న కామెంట్ పెట్టగానే వచ్చి పోలీసులు పట్టేసుకుంటున్నారు కదా. ఒక పసిపాపని అటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి ఈ నలుగురు పైన ఒక సినిమా హీరో రియాక్ట్ అయ్యే వరకు రియాక్ట్ అవ్వకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించడం లేదా? ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది ఒకటే కాదండి, ఇది ఒకటే కాదు. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఏ దాని మీదనైనా మీరు స్పందించారంటే మాకు కంప్లైంట్ రాలేదు. ఇప్పుడు ఇదంటే వాళ్ళు సినిమా హీరో స్పందించాడు కాబట్టి, సాయిధరం తేజు, మనోజు, విశ్వక్ సేను వీళ్ళందరూ స్పందించారు కాబట్టి వచ్చినటువంటి రియాక్షన్ వేరు.
అసలు ఇన్ జనరల్గా ఏంటంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత రోత, ఎంత రొచ్చు ఆడపిల్లలతో చేయిస్తున్నటువంటి సోషల్ మీడియాలో కనిపిస్తుందంటే, సోషల్ మీడియాలో ఒక వింగ్ని, ఒక క్రైమ్ దీంట్లో ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఇలాంటి అసహ్యాలు చేస్తున్నాం లేదా చర్యలు తీసుకున్నాం. సుమోటోగా చర్యలు ఎందుకు తీసుకోరు? మీకు స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ దొరుకుతుందని వాళ్ళు చెప్తే మీకు వస్తుందా? మీకు సమాచారం వస్తుంది, పట్టుకుంటున్నారు. సమాచారం వేరు, ఫిర్యాదు వేరు. సమాచారం వచ్చిందని చేస్తున్నారుగా. సమాచారం మీకు కొన్ని వందల మంది ఇస్తారుగా ఇలాంటి చెత్త వాటి మీద. ఇప్పుడు ఈ కొకైన్లు కానీ, బంగారం స్మగ్లింగ్ కానీ జరుగుతుంది, దొంగ నోట్లు కానీ, వీటన్నిటి మీద మీకు ఎవరు సమాచారం ఇస్తే మీరు వెళ్ళి చేస్తున్నారు, ఎవరు ఫిర్యాదు చేస్తే మీరు వెళ్ళి యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే సైబర్ క్రైమ్లో వితౌట్ ఎనీ కంప్లైంట్ జరుగుతున్న వాటి మీద ఒక విజిలెన్స్ పెట్టేసి ఎవరెవరు కట్టెలు దాటిపోయి అసహ్యకరమైనటువంటి పరిధులు దాటిపోయి బిహేవ్ చేస్తున్నారో, మాట్లాడుతున్నారో, చేస్తున్నారో, చూపిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం అనేటువంటి దాన్ని తీసుకోవాలి ఫస్ట్. సుమోటో అనేటువంటిది ఇంపార్టెంట్. వితౌట్ కంప్లైంట్ యాక్టింగ్, ద డిపార్ట్మెంట్ షుడ్ యాక్ట్ వితౌట్ ఎనీ కంప్లైంట్. మేక్ ద కంప్లైంట్ యువర్ సెల్ఫ్, ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. అది లేదు, అది లేకపోవటమే మన ఈ విచ్చలవిడితనానికి, ఈ అసహ్యానికి కారణం. కానీ అంటే ఒక వీడియో పెట్టిన తర్వాత జనం చూసే వరకు ఆగాల, లేదంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చేటువంటిది వీళ్ళు ఎంతసేపు ఏం చూస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, క్రైమ్ కానీ అక్కడ నేరం జరిగిందా లేదా అనే దానిలో ఇందులో వెకిలి చేష్టలు ఉన్నాయి. సో ఈ వెకిలి చేష్టల ఆధారంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? తీసుకోవచ్చు. పోలీసులు తలుచుకుంటే, మంచిని కాపాడటం కోసం పోలీసులు తలుచుకుంటే దాన్ని చూస్తే చేసుకోదు. కావట్లా ఒక్కొక్క అమ్మాయి చాలా చండాలపు వీడియోలు పెడుతున్నాయి, పేర్లు చెప్పడం ఎందుకు. ఆడపిల్లలేనా వీళ్ళు చేస్తున్న ఈ వికృత చేష్టలు చేస్తున్న వీళ్ళేనా? మగవాళ్ళకంటే ఎక్కువగా అసహ్యపు వీడియోలు ఎవరైనా చేస్తున్నారంటే అదే ఆడవాళ్ళు చేస్తున్నారు. అవి ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు వాటి మీద యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పాలి అవసరం. నీకు ఏ అవసరం ఉంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే వెళ్ళి పోలీస్ యాక్షన్ తీసుకుంటున్నాడు? ఎవరు కంప్లైంట్ ఇస్తే చేసుకుంటున్నారు? గంజాయి ప్యాకెట్లు ఎవరు కంప్లైంట్ ఇస్తే వెళ్ళి పట్టుకున్నారు? ఇలాంటివి కూడా ఆ పరిధిలోకి తెచ్చుకోవాలి. పోలీసులు ఒక మాట చెప్తారు, ఈ సోషల్ మీడియా పోలీసింగ్ అనేది పెట్టుకుంటే ఉన్న వ్యవస్థలో వనరులు సరిపోవు అనేటువంటి. ఇవన్నీ డిపార్ట్మెంటల్ సంస్థాగతమైనటువంటి సమస్యలు అండి. ఇప్పుడు ప్రధానికి ఉన్న శాంతి భద్రతలు కాపాడటానికే సరిపోయినట్టు ఉంటుంది. కానీ యంత్రాంగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా యంత్రాంగాన్ని ఏ సమస్యకు కావాలని కూడా ఆ సమస్యకు యంత్రాంగాన్ని పెంచుకొని చేస్తున్నారు కదా. ఐదులోకి వెళ్ళాలి. ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ డిమాండ్. ప్రభుత్వాలు కానీ, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ స్ట్రిక్ట్గా ఉంటే ఎంత దౌర్భాగ్యం ఉంటుందో. ఒక సందర్భంలో ఏదైనా ఒక సెమినార్ కండక్ట్ చేసి విస్తృత స్థాయిలో ప్రభుత్వ పరంగా ఒక సెమినార్ కండక్ట్ చేసి ఆ సెమినార్లో ఇలాంటి చేష్టల తాలూకు వీటిని తీసుకోవాల్సినటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీంట్లో చూడండి, ఎంత వీళ్ళు పిల్లలు కదా, దాంట్లో ఉన్న వాళ్ళు నలుగురు ఒక 25-30 ఏళ్ల కుర్రోళ్ళు. ఇవాళ రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయితే ఆ 4 ఏళ్ల పిల్ల వీళ్ళకి పుడుతుంది. ఆ పిల్ల మీద ఆ వయసు పిల్లల మీద ఇలాంటి ఒక వికృతమైనటువంటి వైక్లభ్యపూరితమైనటువంటి హాస్యం చేశారంటే వాళ్ళని ఏమనాలి? అసలు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు నా కొడుకు? తెలంగాణ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. మంత్రి సీతక్క గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ట్యాగ్ చేశారు సాయిధరం తేజ్, దానిపైన కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. డీజీపీ రియాక్ట్ అయ్యారు. అలానే దీనికి సంబంధించి విదేశాల నుంచి కొంతమంది ఆ కాల్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పని దానికి సంబంధించి ఎంబసీకి కూడా కంప్లైంట్లు ఇచ్చారు మనోజ్ వీళ్ళందరూ. సో యాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు ఒక రకంగా అబ్సినిటీ, ఫోక్సో యాక్ట్ లాంటివి కూడా అట్రాక్ట్ చేయొచ్చు బహుశా. సో అలాంటివి కనుక పరిధిలోకి వస్తే ఏం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు? వీళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మానసిక పరివర్తన అని చెప్పి బయటికి పంపించడమే ఉంటుందా? అంటే యాక్చువల్గా ఏంటంటే సైబర్ నేరాలు అనేటువంటి, సైబర్ చట్టాలు అనేటువంటి పూర్తి స్థాయిలో ఒక సమగ్రతను సంతరించుకోలేదు. ఒక సైబర్ అనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి, టెక్నాలజీ నుంచి పుట్టుకొస్తున్నటువంటి నేరాలు కాబట్టి వాటి మీద పూర్తి స్థాయి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది నిర్మించబడలేదు, నాట్ ఫార్మ్డ్. అలాంటి సందర్భంలో ముఖ్యంగా నీకు లేని చట్టాల మీదనే అతను కఠిన చర్యలు, ఉన్న చట్టాల మీద తీసుకున్నప్పుడు లేని చట్టాల మీద ఎంత సీరియస్గానే వెళ్ళొచ్చుగా. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల మీద చట్టాలు ఇది చేస్తేనే ఈ సెక్షన్ ప్రకారం ఇదేనటువంటిది దే కెన్ గో మోర్ స్ట్రిక్ట్, ఇంకా స్ట్రిక్ట్గా వెళ్ళగలిగిన అవకాశం ఉంది. ఏ చట్టం ప్రకారం మమ్మల్ని శిక్షించారంటే చట్టమే లేదు పోరాని లోపలేసేసి కఠిన శిక్షలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళ మనసుల్లో కానీ, చూసిన వాళ్ళ మనసుల్లో కానీ, మాట్లాడుతున్న మీ మనసులో, నా మనసులో, ప్రతి ఒక్కళ్ళ మనసులో ఏంటి దుర్మార్గం, ఏంటి దౌర్భాగ్యం అనేటువంటి బాధ, ఆవేదన, ఆక్రోశం కలుగుతుంది కదా. అదే ఆక్రోశాన్ని, అదే తీవ్రతని
డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటే ఇది ఒక్కటి కాదు, నిజంగా ఒక ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సైబర్ క్రైమ్కి మీకు అంత ఇది లేకపోతే యూ ప్లీజ్ ఫార్మ్ ఏ కమిటీ. ఇలాంటి అబ్సిడెంట్ ఉన్నట్టు డిఫరెంట్ ప్రభుత్వ వివిధ రంగాలకు సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులతో ఒక కమిటీని ఫామ్ చేసేసేయండి. ఆ కమిటీ ఇచ్చే చర్యల ద్వారా, కమిటీ ఇచ్చేటువంటి కంప్లైంట్స్ ద్వారా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండాలి. వీటికి వీళ్ళని సోషల్ మీడియా అనేటువంటిది హద్దులు లేనటువంటి ఒక వ్యవస్థ. ఈ హద్దులు లేని వ్యవస్థకు ఒక చెలియ కట్ట వేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటే మాత్రం ఇది అవుతుంది. ఇప్పుడు ఆ ప్రణీత్ హనుమంత్ అనేవాడు ఇది ఆర్గనైజ్ చేశాడు. అతను ఏదో క్షమాపణ క్షమాపణ చెప్తున్నాడు, తప్పైపోయింది, మేము అంత అనుకోలేదు, మామూలుగా చేసింది అది అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఇక ఎక్స్క్యూజ్ చేసేయచ్చా? ఎక్స్క్యూజ్ చేయొచ్చు అంటే రాజుని చేయకపోతే కోతేందన్న సందర్భంగా కొన్ని సందర్భాల్లో ఒక అనుకోని చేస్తే ఇంకొకటిగా పరిణమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. యాక్చువల్గా ఇంత నీచులా ఇంత తీవ్రమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళంటే కాదు, కోతి పనులు, కోతి చేష్టలు, అవగాహన లేని పనులు, ఎవడు మనం అనలే అనేటువంటి ఒక నిర్భీతి, ఇలాంటి చదువుకున్న వాళ్ళు అందరూ ఎంత చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు చేశారు. దాంట్లో క్షమార్హమైనటువంటిది ఏమీ లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్ వీ వాంట్ టు పొల్యూట్ అనేటువంటి సెన్స్ కంటే కూడా ఆకతాయితనము, పిల్ల చేష్టలు, అల్లరి చేష్టలు, అదుపు లేనితనం ఇవి ఎక్కువ ఉన్నాయి. నేర స్వభావానికంటే కూడాను నేర స్వభావం వేరు, అల్లరి పిల్లతనం, పిల్ల చేష్టలు వేరు. ఇది లేదు, దీంట్లో నేర స్వభావం లేదు, ఉన్నది పిల్ల చేస్తారు. పిల్ల చేస్తారు, చిన్న పిల్లలకి సంబంధించిన వీడియోలు చేయాలనే ఆలోచన రావడమే ఒక దరిద్రం కదా. అంటే చిన్న పిల్లల మీద పర్టికులర్ గా చేద్దామని కాదు ఆ వీడియో వాళ్ళు ఆ వీడియో ప్లే చేసి ఆ వీడియోలో ఆ పాపకి తండ్రికి మధ్య ఏం కాన్వర్సేషన్ జరగవచ్చు అనే గాలి మాటలు మాట్లాడినప్పుడు దాన్ని ఉద్దేశపూరితంగా చేయలేదు అని మినహాయించడానికి కూడా అవకాశం. పనిష్మెంట్ అయితే ఏదో పనిష్మెంట్ తప్పదు, అందులో డౌట్ లేదు. అది ముఖ్యంగా 2 రకాల పనిష్మెంట్లు. ఒకటి వచ్చేసి వాళ్ళకి ఇంకా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కూడా వేషాల కోసం వాటి కోసం వీటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో జర్నీ చేసినందుకు, ఇలాంటి వాళ్ళ సినిమాలో ప్రమోషన్ చేసినందుకు ఫీలింగ్ షేమ్ అని చెప్పేసి కార్తికేయ చెప్పాడు. అలాగే విశ్వక్సేన్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇక ముందు ఇలాంటి వాళ్ళకి ఎక్కడ తలకాయ పెట్టుకొని ఇల్లు సమాజంలో ముందుకు వచ్చి పనులు చేయబోతారు చెప్పండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ పనిష్మెంట్. అందుకే ఈ సోషల్ మీడియాలో ఒక బాధ్యతమైనటువంటి ఇదిలో ఉన్నప్పుడు ఒళ్ళుపై దగ్గర పెట్టుకుని మాట్లాడటం, ఒక సమాజ హితం కోసం నువ్వు చేయకపోయారా. అగ్రనాథరావు గారు ఎప్పుడంటారు, బాబు సినిమా అనేటువంటి మీడియా అనేటువంటిది జనాల్ని బాగు చేయకపోతే పోయారు, సినిమా పేరు మీద చెడగొట్టద్దు అనేటువంటిది మొదటి నుంచి చెప్పుకుంటుంది. కానీ ఈ రోజున మీడియా, సోషల్ మీడియా కానీ 90% సినిమాలు కానీ 90% సినిమాలు చెప్తున్నాను, మేక్ ఇట్ ఫ్రమ్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. 90% సినిమాలు మందు, మొన్న కూడా చెప్పాను, అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు, డ్రగ్స్, అది లేకపోతే కథ. ఈ పంచభూతాలు అన్నమాట ఇవి. వీటితోనే కథలు అడుగుతున్నారు, వీటితోనే కుర్రాళ్ళు. యూత్ అంటే ఈ దరిద్రాలు చేస్తేనే, వీటిని పాటిస్తేనే యూత్, వీటిని హైలైట్ చేస్తేనే హీరోయిజం, వీటిని హైలైట్ చేస్తేనే యాటిట్యూడ్. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాలను కూడాను ఈ సందర్భంగా ఆ సెన్సారింగ్ అనేటువంటిది కొంత హైలైట్ అయితే తప్ప వాడు హీరో పోదు. లేచిన దగ్గర నుంచి వాడు పక్కలో నుంచి లేచిన దగ్గర నుంచి సిగరెట్ తాగడంతో మొదలుపెట్టి, అమ్మాయిలతో బూతులు మాట్లాడటం మొదలుపెట్టి, ఆ కిస్సులు, లిప్పులు, ఈ దౌర్భాగ్యం తప్ప మరొకట్లేదు. ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ తాలూకు ప్రభావం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. సో వీటన్నిటి ప్రభావం సోషల్ మీడియాలో ఇంకొంచెం పరిధి దాటి వెళ్తుందని అనుకోవచ్చు. కాబట్టి సినిమాలకు సెన్సార్ వ్యవస్థ ఎలాగో ఉందో సోషల్ మీడియా విజిలెన్స్ కూడా, సోషల్ మీడియా విజిలెన్స్ కావాలి. దానికి కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం లేదు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఒక 10 మంది వ్యక్తుల్ని డిఫరెంట్గా బాక్స్ ఆఫీస్ తీసేసి వాళ్ళకు ఒక సామాజిక బాధ్యతగా అప్పగించండి. సార్ దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్, మా దృష్టికి తీసుకురండి, మేము అన్నీ చూడలేకపోతున్నాం, వీ విల్ టేక్ యాక్షన్. కానీ ఒక విషయం, ఈ ఇన్సిడెంట్లో ఒక పాజిటివ్ ఇదేంటంటే, ఇప్పుడు సినిమా అంత పర్వర్ట్ అవుతున్నా కానీ సినిమా నటులే దీన్ని ఖండిస్తూ తెరపైకి తీసుకొచ్చారు. సాయి ధరమ్ తేజ్ కానీ, మనోజ్ కానీ, విశ్వక్సేన్ కానీ, కార్తికేయ కానీ, వీళ్ళందరూ. సో ఆ స్పిరిట్ సినిమాల విషయంలో సినిమా నటుల్లోనా లేదా సినిమా ఇండస్ట్రీలో కొరవడుతుందా? సినిమా మేకర్స్ కొన్ని సినిమాలు ఇప్పుడు ఈ స్పందించిన వాళ్ళు ఎవరు కూడా ఆ కేటగిరీలో సినిమా చేసినటువంటి వాళ్ళు కాదు, ఎవరు కొద్దిమంది చెప్తే అది వేరు. మళ్ళీ కొంతమంది చిన్న యూత్ 18 years 19 years అడల్టెంట్ వీళ్ళ మీద తీసుకున్నటువంటి సినిమాల ప్రభావం, ఇందాక చెప్పినటువంటి ఎలిమెంట్స్, ఈ మందు, అమ్మాయిలు, సిగరెట్లు, బీర్లు, వీటిని గ్లోబలైజ్ చేస్తూ గ్లామరైజ్ చేస్తున్నటువంటి వర్గం వేరున్నారు. వాళ్ళకు కూడా ఒక చెంపపెట్టులాగా ఉండాలన్నమాట. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది
ఒక పసిపాప బోసి నవ్వుల మీద కూడా పనికిమాలిన శృంగార సాహిత్యాన్ని రాసేటువంటి స్థితిలోకి సోషల్ మీడియా దిగజారిపోవడం అనేది ఒక బాధాకరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. సినీ నటులే ఇది దారుణం, ఇది తప్పు అని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కామెడీ చేస్తూ, అంటే సోషల్ మీడియా కమెడియన్స్గా పేరున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వికృత చేష్ట చాలామంది మనోభావాల్ని గాయపరిచింది. అలానే తండ్రి కూతుళ్ళ మధ్య సంబంధాలను కూడా దెబ్బతీసే విధంగా ఇలాంటి దృశ్యాలు కనిపించినప్పుడు సమాజం పైన వాటి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే అభిప్రాయం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ పక్షాన దీనిపైన మరింత విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.